హలో ఎవ్రీవన్, నేను ఈరోజు అలబామా వెళ్తున్నాను. వెకేషన్ అనుకోకండి, జస్ట్ ఒక చిన్న పని ఉంటే వెళ్తున్నా అంతే. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాను. నా ఫ్లైట్ 4:20కి సెయింట్ లూయిస్ టు షార్లెట్. తర్వాత అక్కడ 1 అవర్ లేఓవర్. తర్వాత 8కి నా నెక్స్ట్ ఫ్లైట్, కనెక్టింగ్ ఫ్లైట్ షార్లెట్ టు హంట్స్విల్. బోర్డింగ్ పాస్ తీసుకున్నా, ఇంకా గేట్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఆల్ గేట్స్కి వెళ్తున్నాను. నా ఫ్లైట్ C6లో ఉంది. ఇప్పుడు నేను సి గేట్ డిపార్చర్స్కి వెళ్ళాలి. రైట్ సైడ్. దాహం వేస్తుంది. వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుందాం. పెప్సీ, మౌంటైన్ డ్యూ అండ్ వాటర్ బాటిల్స్. 3.5 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 290 రూపీస్. వాటర్ బాటిల్ 3 ఉంది, అంటే 250 రూపీస్. ఇక్కడ కార్డ్తో పే చేయడానికి, లేకపోతే బిల్స్ ఇన్సెట్ చేయడానికి మనం ఒక నెంబర్ టైప్ చేస్తూ వస్తుంది. చూద్దాం. పెప్సీ తీసుకుంటున్నా, B3. పేమెంట్ కార్డ్తో చేశాను ఇప్పుడు. ఓకే, ఏం చూపిస్తుంది? వస్తుంది. అయిపోయింది అనుకున్నా ఒకసారి. C6. సో నా ఫ్లైట్ 4:20కి. నేను 1 అవర్ ముందు వద్దామని ప్లాన్ వేసుకున్నా, కానీ 1.5 అవర్ ముందే వచ్చా ఇక్కడికి. 2:30 వరకు వచ్చి కూర్చున్నా. ఇప్పుడు 3:30 అవుతుంది. నేను వచ్చి 1 అవర్ అవుతుంది. ఫ్లైట్ 4:20కి, బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఫ్లైట్ 1 అవర్ లేట్ ఉంది. సో ఫ్లైట్ 5:15కి వస్తుంది. నేను ఇంకా 1.5 అవర్ వెయిట్ చేయాలి ఇక్కడనే. చూద్దాం. చెక్ ఇన్ బ్యాగ్స్ లోపలికి సెండ్ చేయడానికి అది ఫ్లైట్లోకి ఎక్కిస్తున్నారు. చెక్ ఇన్ బ్యాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. నాకు తెలిసి ఇవి డొమెస్టిక్ ఫ్లైట్స్ కాబట్టి కొన్నే ఉంటాయి కదా, అందుకే దాంట్లోనే పెట్టేస్తున్నారు అనుకుంటా. నేను చూసా, ఒకటి ఫ్రంట్ కింద ఒకటి ఉంది, ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంది. అటు సైడ్ ఇంకోటి కొన్ని ఎక్కిస్తున్నారు. యాక్చువల్లీ ఇది నా ఫ్లైట్ కాదు, నా ముందు ఫ్లైట్. నెక్స్ట్ నా ఫ్లైట్ ఇది వెళ్ళిపోతే ఇంకో ఫ్లైట్ వస్తుంది, అది నేను వెళ్ళాల్సిన ఫ్లైట్, అమెరికన్ ఎయిర్లైన్స్. అది వస్తుంది చూడండి, అది నేను ఎక్కాల్సిన ఫ్లైట్.
ఇచ్చేస్తారు మనం ఫ్లైట్ ఎక్కడానికి. అక్కడి నుంచి ఎక్కాలి. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్. మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, పైలట్స్ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, పైన కండిషన్స్ ఎలా ఉన్నాయని. అది వీళ్ళతోనే ఎవ్రీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. వాళ్ళ జోన్కి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ చూడండి, అతను ఫ్యూల్ ఎక్కిస్తాను అనుకుంటా. కింద ట్యాంక్ ఉంది, ఆ మిషన్ అది తీసుకొచ్చి ఆ పైప్ని కింద కనెక్ట్ చేశాడు. ఇంకో రెండు వింగ్స్ కనెక్ట్ చేస్తున్నాడు. మేబీ అది ఫ్యూల్ అవ్వచ్చు. అమ్మయ్య, ఫైనల్లీ బోర్డింగ్ అయింది. 80 minutes లేట్. ఇది నా 4th ఫ్లైట్. నేను ఫస్ట్ టైం విండో సీట్లో కూర్చున్నా. అది మిసిసిపి రివర్, సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అది మిజోరీ స్టేట్కి, ఇలినాయ్ స్టేట్కి బోర్డర్లా యాక్ట్ చేస్తుంది. సో అటు సైడ్ మిజోరీ, ఇటు సైడ్ ఇలినాయ్ స్టేట్. నేను మిజోరీలో ఉంటా. ఇక్కడ మాకు ప్రెట్సెల్స్ అండ్ డ్రింక్ ఇచ్చారు. ప్రెట్సెల్స్ అంటే చిన్న బిస్కెట్స్ అనుకోండి, అండ్ డ్రింక్ నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. ఈ ఫ్లైట్ నాకు యాక్చువల్లీ 7:14కి ల్యాండ్ అవ్వాలి, కానీ 7:45కి అవుతుంది. నా నెక్స్ట్ ఫ్లైట్ 8:14కి స్టార్ట్ అవుతుంది, కానీ 15 minutes ముందే బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. సో నేను 8 వరకు అక్కడ ఉండాలి. అంటే 15 minutes గ్యాప్లో నేను ఈ ఫ్లైట్ దిగి, ఈ ఫ్లైట్ అసలు ఎక్కడ ల్యాండ్ అవుతుందో చూసుకొని, ఆ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడ ఉందో వెతుక్కొని, ఏ గేట్లో ఉందో వెతుక్కొని అక్కడికి పరిగెత్తాలి. యాక్చువల్లీ ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతే, నేను వెళ్ళేది 2 ఎయిర్లైన్స్ ఏమే కాబట్టి వీళ్ళే ఫ్రీగా కనెక్టింగ్ ఎయిర్లైన్స్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు. కానీ మ్యాక్సిమం ఇందులోనే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాం. చూడండి అసలు ఎంత పద్ధతిగా ఉంటాయో వాళ్ళ ఇల్లు. లైక్ ఒక ఆర్డర్లో కడతారు. ఇలా మన దగ్గర ఇట్లా అటు ఇటు ఉంటాయి కదా, అలా కాకుండా జస్ట్ కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉంటాయి.
ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. 30 minutesలో ఇంకో ఫ్లైట్ ఉంది. వెళ్తామో వెళ్ళామో. బీ గేట్ దగ్గర ఉన్న ఇలా ఉంది. అది వాక్ టైం 13 minutes అంట. హాయ్. సో కంటిన్యూ ఫ్లైట్ దొరికింది, రీచ్ అయిపోయాను. నా ఫస్ట్ ఫ్లైట్ ఏలో ల్యాండ్ అయింది. నా కనెక్టింగ్ ఫ్లైట్ ఈలో ఉంది. సో ఏ టు ఈకి వెళ్ళడానికి నాకు అప్రాక్సిమేట్లీ 15 minutes పడుతుంది. కానీ నా బోర్డింగ్కి 1/2 hour టైం ఉంది. 1/2 hour అంటే 15 minutes ముందే బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. సో నాకు ఎగ్జాక్ట్ 15 minutes ఉంది. ఎగ్జాక్ట్ 15 minutesలో నేను వెళ్ళి బోర్డింగ్ అయిపోవాలి. పరిగెత్తాను. లాస్ట్ 1 minute లాస్ట్ మినిట్ యాక్చువల్లీ నేను వెళ్ళి ఇలా కూర్చున్నాను, బోర్డింగ్ క్లోజ్ చేసేసారు. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతే వాళ్ళే ఇంకోటి బుక్ చేస్తారు. కానీ ఆ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో ఎక్కడ ఉంటుందో అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా. సో ఉన్న ఫ్లైట్కి వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళి దొరికింది, వచ్చేసాను. దట్స్ ఇట్. ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాను. బాయ్.